మంచు మనోజ్ పాన్ ఇండియా చిత్రం డేవిడ్ రెడ్డి కోసం తెలుగు తమిళ స్టార్లు రామ్ చరణ్, శింబు అలియాస్ సిలంబరషన్ను ఆహ్వానించారు. వీరిని స్వతంత్ర సమరయోధుల పాత్రల్లో క్యామియోలకు అడిగారు. అయితే సిలంబరషన్ అంగీకరించగా రామ్ చరణ్ నిర్ణయం ఆలస్యమవుతోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. నటుడు మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డేవిడ్ రెడ్డి. దర్శకుడు హనుమారెడ్డి ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో స్వాతంత్ర సమరయోధుల పాత్రల్లో ప్రత్యేక పాత్రలు పోషించేందుకు తెలుగు స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ సిలంబరషన్ ను ఆహ్వానించారు. సిలంబరషన్ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. ఇది చిత్రానికి మరింత ఆకర్షణగా కనిపిస్తోంది. మంచు మనోజ్ కెరీర్ లో ముఖ్యమైన పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రానుంది. రామ్ చరణ్, సిలంబరషన్ లాంటి స్టార్లు క్యామియోలు చేస్తే ఈ చిత్రం ప్రభావం మరింత పెరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న పెద్ద సినిమాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు పొడిగింపు పొందుతామన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ధరల పెంపు ఉండదని స్పష్టం చేశారు. అయినా నిర్మాతలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తెలంగాణలో సంక్రాంతి పండుగ సీజన్ కు విడుదల కానున్న పలు ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు కోసం ఆశావాద దృక్పథంతో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి కొంతమేర ధరల పెంపు అనుమతి లభించినా మరింత పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన ధోరణిలో మరోసారి ధరల పెంపు ఉండదని ప్రకటించారు. ఈ నిర్ణయం నేపథ్యంలో నిర్మాతలు మాత్రం తమ చిత్రాల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని మినహాయింపు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. సంక్రాంతి సమయంలో పలు బిగ్ బడ్జెట్ చిత్రాలు పోటీ పడుతున్న నేపథ్యంలో థియేటర్లలో ఆదాయం పెంచుకోవడానికి ధరల పెంపు కీలకమని వారి వాదన. ప్రభుత్వం గతంలో కొన్ని చిత్రాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఉదాహరణలను ఆధారంగా చూపిస్తున్నారు. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రజనీకాంత్ నటించిన జైలర్ సీక్వెల్ జైలర్ 2ను 2026 ఆగస్టు 14న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు ఈ ఏడాది రజనీ తాజా చిత్రం కూలీ కూడా రిలీజ్ అయింది. ఈ విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 చిత్రాన్ని 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే అదే తేదీన ఈ ఏడాది రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం కూలీ కూడా రిలీజ్ అయింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన కూలీ 500 కోట్లతో ఈ ఏడాది సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ జైలర్ 2 అదే తేదీన విడుదల కావడం అనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జైలర్ 2ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కూలీ కూడా అదే బ్యానర్ ది కావడం గమనార్హం. మరి జైలర్ 2 ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి. టైగర్ కా హుకుం.